మరో బ్రేకింగ్ అంతుంది. సాగర్ ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ మృతదేహం లభ్యమైంది. నల్గొండ జిల్లా ముకుందాపురం వద్ద ఈ ఘటన జరిగింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. కారులో ఉన్న దంపతులు గల్లంతయ్యారు. వారిని త్రిపురారం మండలం కంపాసాగర్ కి చెందిన తల్లం పుల్లయ్య దంపతులుగా గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్ గాలింపు చర్యలు చేపట్టగా భార్య మృతదేహం లభ్యమైంది. భర్త కోసం గాలిస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ జరిపి ప్రస్తుతం ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి కార్ని మేము అండర్ వాటర్ నుంచి తీయటం జరిగింది. దాన్ని బాగా హెవీగా వాటర్ ఫ్లో ఉండటం వల్ల, ప్రెషర్ ఉండటం వల్ల చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ ఆఫీషియల్స్, లోకల్ ఎంఆర్ఓ గారి సహాయంతో అటు ఇటుగా ఒక 5-6 అవర్స్ కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇప్పుడే ఆ వెహికల్ బయటకు వచ్చింది. సో అన్ఫార్చునేట్లీ ఆ వెహికల్లో ఒక ఫీమేల్ బాడీయే ఉంది. మేల్ బాడీ బహుశా డౌన్ స్ట్రీమ్లో వెళ్ళిపోయి ఉంటుంది. దానికి సంబంధించి కూడా డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఆల్ రిజర్వాయర్స్, ఆల్ గేట్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. బై ఈవినింగ్ ఆ సెకండ్ బాడీని కూడా మేము ట్రేస్ చేస్తాం. ఈ ప్రమాదం జరగటానికి పూర్తి కారణాలు ఇంకా మేము లోతుగా కాస్త విచారణ చేయవలసి ఉంది. సాగర్ ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ మృతదేహం లభ్యమైంది. నల్గొండ జిల్లా ముకుందాపురం వద్ద ఈ ఘటన జరిగింది. ఇక డ్రైవర్ ప్రాణాలతో అయితే బయటపడ్డాడు. కానీ కారులో ఉన్న దంపతులు గల్లంతయ్యారు. వారిని త్రిపురారం మండలం కంపాసాగర్ కి చెందిన తల్లం పుల్లయ్య దంపతులుగా గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్ గాలింపు చర్యలు చేపట్టగా భార్య మృతదేహం లభ్యమైంది. భర్త కోసం గాలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, మొత్తానికైతే సాగర్ ఎడమ కాలువలోకి అయితే కారు దూసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లా ముకుందాపురం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోని, నిన్న నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద ఉన్నటువంటి సాగర్ ఎడమ కాలువలో కారు అదుపు తప్పి కాలువలో కారు పడింది. అయితే ఆ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగేటువంటి సమయంలో ఒకసారిగా డ్రైవర్ డోర్ తెచ్చుకొని బయటపడ్డాడు. కారులో ఉన్నటువంటి దంపతులు మాత్రం గల్లంతయ్యారు. అయితే నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆ కాలువలో పడ్డటువంటి కారును గుర్తించారు. కారును కూడా బయటకు తీశారు. అదేవిధంగా భార్య పద్మ మృతదేహాన్ని కూడా బయటకు తీయడం జరిగింది. ప్రస్తుతం అయితే భర్త పుల్లయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరు త్రిపురారం మండలం కంపసాగర్ చెందినటువంటి పుల్లయ్య పద్మ దంపతులుగా గుర్తించారు. వీరు హాలియా వెళ్లి తిరుగు ప్రయాణంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కారు డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు నడుపుతున్నటువంటి సమయంలో ఒకసారిగా అతని చెప్పు కింద ఉంటాడు, చెప్పు సరి చేసుకున్నటువంటి నేపథ్యంలో కారు అదుపు తప్పినట్టుగా కూడా ఇటు డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 10 గంటలుగా కూడా గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కారు, అదేవిధంగా ఒక మృతదేహం అయితే లభ్యమైంది. మరో మృతదేహం కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. గల్లంతైనటువంటి పుల్లయ్య పద్మ మృతదేహాల కోసం గాలిస్తున్న నేపథ్యంలో భార్య మృతదేహం అయితే దొరికింది. భర్త మృతదేహం కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే పద్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాల కూడా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంకా గాలింపు చర్యలు అయితే నిన్నటి నుంచి కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్. ఎవరు చెప్పింది?